వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇవాళ సింపుల్గా మన ఛానల్లో నేను కారం కావాలి చేసి చూపించాను. బెల్లం కావాలి కానీ పంచదార కావాలి కానీ చూపించలేదు. ఏమ్మా స్నాక్స్ ఏమి లేవు ఇంట్లో. ఇది పండగ అని ఏముండదు, మనం ఎప్పుడు తినాలంటే అప్పుడే వండుకుంటాం. ఓకేనమ్మా? చక్కగా ఒక అరకిలో పిండికి మైదాతో మీకు పంచదార కావాలి చేసి చూపిద్దామని చెప్పి రండి బంగారం. అమ్మా అరకిలో మైదా, 100 గ్రాములు సుజీ రవ్వ మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే నానడం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి తొందరగా ప్రాసెస్ మొదలు పెట్టుకోవచ్చు. 100 గ్రాములు వేసానమ్మా గోధుమ రవ్వ. ఓకేనా? సుజీ రవ్వ కప్పు లెక్క. ఏమ్మా ఇదిగో పంచదార, ఇది అందులో వేసుకుంటాక మనకు ఫ్లేవర్కి యాలకి పౌడర్. స్వీట్ కావాలైనా సరే సౌరుస్కి చిటుకుడు ఉప్పు వేసుకోండి అమ్మ. ఓకేనా? నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ కాగిన నూనె వేసుకుంటున్నాను. ఇదిగో గరిటెడు, అంతే చాలు. ఒక పావు గంట ఇదిగో పొయ్యి కట్టేసుకుంటున్నాను. కాగిన నూనె వేసుకోండి అమ్మా. ఇదిగో అంతే. ఎంత పట్టమన్నానంటే మిక్సీ గమ్మున నాంతది, సుజీరవ్వ గమ్మున నాంత కదా, మళ్ళీ బయట పలుకుల కింద నాంతది అని చెప్పేసి. అది కూడా చూసుకుని వేసుకోండి. వాటరే సమానంగా ఒకేసారి పోసుకోకుండా. అది అంతే సింపుల్గా చేసుకుంటే పిల్లలకు గమ్ముని చేద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. వేళ చేసి చూపించేద్దాం మీకు. మీకు తెలిసిపోద్ది చేతికి. ఓకేనా? ఇలాగో 10 నిమిషాలు వదిలేయండి. ఇదిగో ఓకేనమ్మా. పంచదార పోసుకుందాం. సిమ్లో పెడతాను, పాకం మరుగుతూ ఉంటే ఇప్పుడు మనం కావాలి చేసుకుందాం. తక్కువ నీళ్ళు పోసుకున్నాం అనుకో తొందరగా పాకం వచ్చేస్తాయి. ఎక్కువ పోసుకున్నాం అనుకో టైం పడద్దాం, అంతే. అంతకన్నా ఏముండదు డిఫరెన్స్. 2 గ్లాసులు పోసానమ్మా, అంతే. ఇది ఇలా కాగుతూ ఉంటుంది. మనం ఇది కూడా వేసేసుకుంటాం యాలకి పౌడర్, అంతే. ఇప్పుడు మనం అందంగా గవలు చేసుకుందాం. అమ్మేది కూడా గవల చెక్క ఉంది. చాలామంది దువ్వారి మీద గట్ట చేస్తున్నారమ్మా. గవల చెక్క మీద మనం ఉంది కాబట్టి ఇదిగో అంతే సింపుల్గా. పంచదార తీపి కావాలకే కొంచెం పెద్ద సైజే ఉండాలి. కారం కావాలనుకో చిన్నవి చేసుకోవచ్చు. ఈ గుంట రావాలమ్మ. ఈ గుంట వచ్చినప్పుడు చక్కగా పాకం పడద్దన్నమాట. మన గోరుమిటీలకి ఎలాగో వస్తుంది, గుంట అలా రావాలి. మెల్లి తిరిగేస్తుంది అనుకో పంచదార ఎందులో పడద్ది. ఈ కొంచెం అక్కకి రా, మీకు కాదు. అడుగుతూ ఉంటుంది అక్క అన్నీని. అది ఈ బొటక నీళ్ళు గుంట వచ్చినప్పుడే మనకి పంచదార అందులోకి ఎక్కుద్ది. ఓకేనమ్మా? అదిగో సింపుల్గా. అంతట్లోకి నూనె కాగుతుంది. కగిస్తుందా? చూస్తానండు. సిమ్లోనే పెట్టమ్మా, ఎందుకంటే పాకం తొందరగా వచ్చేస్తుంది. ఒక వాయే, రెండో వాయికి కాగిపోద్ది నూనె. కొద్దిగా కలర్ వస్తాయమ్మా, తీసుకుందాం. ఏగుతూ ఉంటాయి. మనకి ఏగుతున్నాయి అనేటప్పుడు సిమ్లో పెట్టుకోండి అమ్మ. సిమ్లో పెట్టుకుంటే చక్కగా లోన కూడా పచ్చి లేకుండా పాకం కూడా సిమ్లో పెట్టుకున్నాను. సుజీ రవ్వ ఎందుకు ఆడానంటే ఇగో చక్కగా నానిపోయింది.
నేను ఒకసారి చేసినప్పుడు పలుకు పలుకుల్లా ఉంటుంది, అలా కాదని చెప్పి మిక్సీ పట్టాను. ఓకేనమ్మా, అయిగో చాలు, ఈ కలర్ చాలు. మనం పాకంలో పోసుకునేటప్పటికి ఈ కలర్ వచ్చేస్తాయమ్మా, ఇంకా కొంచెం డార్క్ వచ్చేస్తాయి. అదిగో మనకి ఏగుతున్నాయి అనేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే లోన పచ్చి కూడా చక్కగా ఉడుకుద్ది. నేను మైదాతోనే చేశాను, చాలామంది గోధుమపిండి కూడా ఒకటి చేసుకుంటారు. మైదా అయితే మెత్తగా ఉంటుందని. ఇలా పళ్ళుంతో ఇలా పోసేయకండి, ఎందుకంటే మనది కరకనే కాదు కదా, ఇంట్లోనే కదా అమ్మా. ఇలా వేసుకోవచ్చు మనం ఇంట్లోనే కాబట్టి. అదే వాళ్ళు అనుకో పళ్ళుతో పోసేస్తారు పెద్ద నూనె బేసిని పట్టుకుని. అది ఇలా వేసుకోండి, ఏం పర్లేదు. అన్నీ వేసుకున్నాక అవి పెట్టుకోండి మంటమ్మా. పాకం వచ్చేస్తుందమ్మా. మళ్ళీ అవాయి కూడా ఒక్కసారి ఇందులో వేసుకోండి, అప్పుడు అన్నీ ఒకే కలర్లో వస్తాయి. దాంట్లో కూడా చేసుకోకలేదు, ఇందులోనే అలాగే అడ్జస్ట్మెంట్ కింద చేసుకోవాలమ్మా. తోమలో పోతున్నాం. సరే, 1 కేజీ పిండి కానీ చక్కగా వచ్చింది. కట్టేసుకున్నానమ్మా స్టవ్. 1 కేజీ నూనె పోసుకున్నాను. నూనె లాగదు, మైదా కదమ్మా, నూనె ఏమి లాగదు, వచ్చేస్తుంది. మన చేతి పట్టుకుంటే జిగురు తీగ పాకమేనమ్మా, మన గోరుమిటీల పాకమే. అదిగో అమ్మా, అంతే వచ్చేస్తుంది. ఒక్క నిమిషం, ఇది ఒక్కటే ప్రాసెస్ తెలియాలి మనకు, అంతే. కొంచెం ముదరనుకో పంచదార కింద రాలుతుంది, కొంచెం లేపాకం అనుకో కరెక్ట్గా పట్టుకుంటుంది. వేడివేడిదే పోసేక్కర్లేదు, మనం తిప్పుకునేటప్పటికి దగ్గరకు వస్తుంది, చక్కగా పోసుకోవచ్చు కంగారు పడకుండా. వచ్చేసింది, కట్టేమ్మా. కట్టేసుకున్నానమ్మా, అంతే. ఈ వేడేలా తగలనే ఉండి శాఖ సరిపోతుంది. ఇప్పుడు పోసేసుకుంటాం. పోయమ్మా. ఇది అలా ప్యాన్కల్లో పట్టిపోదాం. ప్యాన్కల్లో పెట్టుకోండి అమ్మా, లేకపోతే బయట గాలైనా పర్లేదు. వచ్చింది చూసారా, అంతే. మీకు పంచదార ఏదైనా ఉంటే అందులో ఉండిపోద్ది, అంతే. దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. చల్లని గాల్లో పెట్టేటప్పటికి అలా వచ్చేస్తుంది. ఓకేనమ్మా. ఈ వీడియో తీస్తుంటే కరెంట్ పోయింది, మళ్ళీ ఇలాగ వచ్చాను. దిగురా, అంతే. ఒక్క నిమిషం ప్యాన్కల్లో పెట్టుకుంటే ఇలా సరిపోద్దమ్మా, అంతే. తీసిపోద్ది. సాయమ్మ కావాలో నచ్చినాయి అనుకుంటున్నాను బంగారాలు. ఓకేనమ్మా, చక్కగా. ఓకేనమ్మా, నచ్చినాయా? చక్కగా ఆరిపోయిన తర్వాత ఓ డబ్బాలో పెట్టేసుకోండి. ఇలా చేసుకోండి చక్కగా, సింపుల్గా చాలు, ఎక్కువ అక్కర్లేదు. నేను కూడా ఎక్కువ చేయను, సింపుల్గా చేసుకుంటాను ఇంట్లో కూడా. నా 2 రోజులు తింటారు, మళ్ళీ 3వ రోజు తినరు, అందుకని. అమ్మా, చక్కగా నచ్చినాయి అనుకుంటున్నాను. అందంగా లైక్ చేయండి అమ్మా, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మంచి కామెంట్లు పెడుతున్నారు. చక్కగా
చక్కగా చూస్తున్నారు, నన్ను మంచిగా ఆదరిస్తున్నారు. ఇలాగే ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.